నాకు తెలుసు మన అందరం కెరియర్ స్టార్ట్ చేసింది ఎంఐ ఫోన్ తోటే. బట్ అన్ఫార్చునేట్ గా ఎంఐ ఫోన్ ఎందుకు అది డౌన్ ఫాల్ అవుతుంది, వేరే ఫోన్స్ ఎందుకు అంత హిట్ అవుతుందో మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి ఎంఐ ఫోన్ ఎందుకు డౌన్ ఫాల్ అయింది. నేను 7 కేటగిరీస్ గా డివైడ్ చేశాను. ఆ 7 కేటగిరీస్ ఏంటో మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ పాయింట్ నేను డిస్కస్ చేసేది మిస్అండర్స్టాండింగ్ కస్టమర్ టేస్ట్. ఒకప్పుడు ఎంఐ ఫోన్ మనకి బడ్జెట్ లో అన్ని ఫీచర్స్ తీసుకొని వచ్చేది. ఎలాంటి ఫీచర్స్ అంటే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఇచ్చేది, మంచి డిస్ప్లే ఇచ్చేది, మంచి బ్యాటరీ ఇచ్చేది, ఐఆర్ బ్లాస్టర్ ఇచ్చేవాళ్ళు, ఎంఐ యూఐ క్రేజీ ఉండేది. బట్ ఆ ప్రైస్ కి ఎవడు ఇచ్చేవాడు కాదు. సామ్సంగ్ అయితే అసలు ఇచ్చేది కాదు. ఐ మీన్ యాపిల్ ఫోన్స్ అసలు మనం అఫోర్డ్ కూడా చేయలేము, అప్పట్లో చాలా ప్రైస్ ఉండేది. సో మనం యూస్ చేసుకోవడానికి అన్ని ఫీచర్స్ ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చేసి ఎంఐ ఫోన్. సో మనం మస్తు ఫ్యాన్ అయిపోయిన దానికి ఎంత స్టాక్ లేకపోయినా కూడా వెయిట్ చేసి బ్లాక్ లో 1500 ఎక్కువ పేజ్ కూడా తీసుకున్నాం. అలాంటి ఫోన్ ఇప్పుడు ఆ ప్రైస్ పాయింట్ కి అసలు ఫోన్లే తేవట్లేదు. వాళ్ళు మొత్తం మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. కస్టమర్ కావాల్సింది ఏంటో ఇప్పుడు రీసెర్చ్ చేయట్లేదు. జస్ట్ వాళ్ళు ఏ ప్రైస్ పడితే ఆ ప్రైస్ పెడుతున్నారు. ఎన్ని ఫోన్స్ కావాలంటే అన్ని ఫోన్స్ లాంచ్ చేసేసి కస్టమర్స్ కి ఇచ్చేస్తున్నారు. సో కస్టమర్ సాటిస్ఫై అవ్వట్లేదు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి నో అడ్వర్టైజ్మెంట్స్. ఎంఐ ఫోన్స్ కి అడ్వర్టైజ్మెంట్స్ అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకున్న క్రేజ్ కి ఆ డే స్టాక్ అవైలబిలిటీలో పెడితే సాయంత్రం కల్లా అవుట్ ఆఫ్ స్టాక్ పోయే ఫోన్ ఎంఐ ఫోన్. ఇప్పుడు మనం ఫ్లిప్కార్ట్ చూసుకోవచ్చు, అమెజాన్ చూసుకోవచ్చు, ఎంఐ స్టోర్ చూసుకోవచ్చు. ఎందులో అయినా ఒక ఫోన్ రిలీజ్ చేస్తే మార్నింగ్ ఈవినింగ్ కల్లా అవుట్ ఆఫ్ స్టాక్ ఉండేది. అంత క్రేజ్ ఉండేది. వాళ్ళకి యాడ్స్ కూడా అవసరం లేదు. అప్పట్లో ఆ ప్రైస్ పాయింట్ లో వేరే ఫోన్ లేనే లేదు. ఓన్లీ మనకున్న ఆప్షన్ సో మనం ఎంఐ ఫోన్ ని మస్తు రిసీవ్ చేసుకున్నాం. ఇది ఒక బెస్ట్ విషయం. బట్ లేటర్ ఆన్ కాంపిటీటర్స్ చాలా మంది ఎంటర్ అయ్యారు ఇండియాలో. అండ్ సో ఎంఐ కాన్సన్ట్రేట్ చేయలేదు కాంపిటీటర్స్. ఇంక్రీజింగ్ కాంపిటీషన్. ఒకప్పుడు మార్కెట్ లో ఎంఐ ఫోన్ ఒక్కటే ఉండేది. ఎంఐ ఫోన్ లో డ్రాబ్యాక్స్ ఏమేమి ఉన్నాయని చూసి ఇప్పుడు మన వాడే ఫోన్స్ ఐక్యూ గానీ, రియల్మీ గానీ, వివో గానీ, ఇవన్నీ వరకు ప్రైస్ ఎక్కువ ఉండే, స్పెసిఫికేషన్స్ తక్కువ ఉండే, ప్రాసెసర్ అయితే అసలు గేమింగ్ కే పనికి రాదు. బట్ వాళ్ళందరూ ఏం చేసిరంటే ఎంఐలో ఏమేమి డ్రాబ్యాక్స్ ఉన్నాయో అవన్నీ వాళ్ళు రెక్టిఫై చేసి రీసెర్చ్ చేసి వివో ఫోన్ గానీ, ఐక్యూ ఫోన్ గానీ ఇవన్నీ చాలా రీసెర్చ్ చేసి ద బెస్ట్ ఫోన్ ఇవ్వడానికి, ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ, ద బెస్ట్ కాంపిటీటర్ ఎంఐకి ద బెస్ట్ కాంపిటీషన్ ఇద్దామని రెడీ అయ్యి ఆఫ్లైన్ మార్కెటింగ్, ఆన్లైన్ మార్కెటింగ్, యాడ్స్ ఇవన్నీ ట్రై చేసి ఎంఐని చిన్నగా పక్కకు తోసేసి అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ బ్రాండ్ లాయల్టీ అండ్ ట్రస్ట్. ఎంఐ మీద మస్తు నమ్మకం ఉండేది. ఆ ప్రైస్ పాయింట్ కి ఎవరికి ఫోన్ ఇచ్చేవాళ్ళు కాదు, అండ్ ఆ ప్రైస్ పాయింట్ కి ఆ స్పెసిఫికేషన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. బట్ వాళ్ళ మీద ట్రస్ట్ ఎలా చిన్నగా తగ్గిందంటే బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ రావడం, మదర్ బోర్డ్ ఇష్యూ రావడం, ఎంఐయుఐ ఇష్యూస్ రావడం, ప్రైవసీ ఇష్యూస్ రావడం, అండ్ యాడ్స్ కూడా ఎక్కువ తీసుకొని రావడం, అండ్ రెడ్మీ నోట్ 4 బ్లాస్ట్ అవ్వడం. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకొని వచ్చింది. షామీ వచ్చేసి ప్రీమియం ఫోన్స్ లో కాంపిటీషన్ ఇవ్వడానికి ట్రై చేసింది. బట్ కస్టమర్స్ అంత బాగా రిసీవ్ చేసుకోలేదు ప్రీమియం ఫోన్స్ ని. ఎందుకంటే షామీ జస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ గా మనం చూస్తున్నాం ఎప్పటి నుంచో. మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ లాగానే మనం రిసీవ్ చేసుకుంటాం. ప్రీమియం ఫోన్స్ అంత బాగా రిసీవ్ చేసుకోలేదు. సో చిన్న ట్రస్ట్ అండ్ రాయల్టీ తగ్గిపోయింది కస్టమర్స్ నుండి. ఇది ఒక చిన్న డ్రాబ్యాక్. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్. India seized 725 million assets from Xiaomi unit over illegal remittance in 2022 April. దీని వల్ల కూడా కొంచెం ఇంపాక్ట్ అయింది. ఎంఐ షేర్స్ అనేవి డౌన్ అవ్వడం, అండ్ కస్టమర్స్ కూడా ఎంఐ ఫోన్ కొనకుండా వేరే ఫోన్స్ కొనడం. షామీ ఫోన్స్ చాలా ఫోన్స్ రిలీజ్ చేయడం వల్ల వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఎంఐ యూఐలో చాలా బగ్స్ వచ్చినాయి, బ్లాట్వేర్. అండ్ అప్డేట్స్ కూడా చాలా స్లోగా రిలీజ్ చేసేవాళ్ళు. ఎందుకంటే ప్రతి ఫోన్ కి వాళ్ళు అప్డేట్స్ అనేవి రిలీజ్ చేయాలి. వాళ్ళకి కొంచెం ఎక్కువ సపోర్ట్ కావాలి కాబట్టి మనకి అప్డేట్స్ అనేవి చాలా లేట్గా వచ్చాయి. డేటా ప్రైవసీ ఇష్యూస్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఫోన్ లో ఇన్బిల్ట్ యాడ్స్ రావడం వల్ల కూడా చాలా కస్టమర్స్ ఇరిటేట్ అయ్యారు, ఎందుకు యాడ్స్ వస్తున్నాయండి. ఇది కూడా చిన్న డ్రాబ్యాక్ అనుకోవాలి. లాస్ట్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్. స్టార్టింగ్ లో కస్టమర్ సపోర్ట్ చాలా బాగుండేది. లేటర్ చాలా మోడల్స్ రావడం వల్ల, చాలా కస్టమర్స్ పెరిగిపోవడం వల్ల వాళ్ళ కస్టమర్ సపోర్ట్ అనేది ఎక్కువ తీసుకొని రాలే. కంపేర్ టు సామ్సంగ్ అండ్ వివో, అప్పో వీటిలో కస్టమర్ సపోర్ట్ ఎక్కువ ఉండేది. ఎంఐలో చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు ఫోన్ 15,000 ఉందనుకో, ఆ డిస్ప్లే ప్రైస్ వచ్చేసి అరౌండ్ 30% ఉండాలి. బట్ వాళ్ళు 30% కన్నా ఎక్కువ చార్జ్ చేస్తున్నారు. సో ఇదొక చిన్న ఇంపాక్ట్. స్పేర్ పార్ట్స్ కొంచెం ఎక్కువ కాస్ట్ తీసుకుంటున్నారని బయట టాక్ నడిచింది. సో దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ Xiaomiకి. దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూ ఉంటాను. కీప్ వాచింగ్ ఫ్రైడే టెక్ టాక్స్.